ఆస్పరాగస్ చికెన్ సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఆస్పరాగస్ చికెన్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, నిమ్మాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రౌన్ ఆనియన్స్, ఆస్పరాగస్, ఉప్పు, మిరియాల పొడి, లోటస్ స్టెమ్. ఆస్పరాగస్ చికెన్ సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ ఇందు? ఐఎమ్ రెడీ. ఏం చేయాలి? కడాయి, ఆయిల్ వేసుకోవాలి, తర్వాత నిమ్మాకు, తర్వాత ఈ చచ్చిపోయిన చికెన్ని దీంట్లో వేసుకోవాలి. అరే నేను ఇప్పుడు చికెన్ తీసుకుందాం అనుకున్నా కానీ ఈ చచ్చిపోయిన చికెన్ కాన్సెప్ట్ ఏంటి? కొత్తగా ఉండాలి కదా. మరి ఇంతగానా? ఉండాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, ఒకసారి మిక్స్ చేయి. ఓకే, సో నెక్స్ట్ ఏం వేసుకోవాలి ఇందు? ఆస్పరాగస్, ఓకే, లోటస్ స్టెమ్, అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే తెలుగులో కూడా అంటారు కదా, చెప్పాలి కదా మళ్ళీ వాళ్ళకి. తర్వాత ఆయిల్, కొన్ని వాటర్. ఓకే, ఫస్ట్ మిక్స్ చేయి. సో నెక్స్ట్ కొన్ని వాటర్ వేసుకోవాలి. యాడ్ చేసేద్దాం. వెయిట్. మూత పెట్టి సూప్ కూడా అయిపోయిందో లేదో చూసేద్దాం. ఒకసారి మిక్స్ చేయి. మిరియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేయి. అరే నాకు డౌట్ రా, నార్మల్గా ఎప్పుడు చికెన్ సూప్లో చికెన్ అంతా చిన్న చిన్నగా ఉంటుంది, నువ్వేమి ఇంత పెద్ద పెద్ద ముక్కలు వేసావు విత్ బోన్స్? అంటే వెరైటీకి ట్రై చేయాలి కదా ఏదైనా. ఓకే, సో అయిపోయినట్టేగా. ఇంకా తీసేద్దామా? ఆఫ్ చేద్దాం. నాకు చాలా ఈగర్గా ఉంది ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని. ఓకే, పని చేస్తే అయితే. ఓకే, సో ఆఫ్ చేసేద్దాం. అలాగే వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తాం. ఓకే. సో ఫైనలీ మా హీరోయిన్ చేసిన వేడి వేడి ఆస్పరాగస్ చికెన్ సూప్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. ఆస్పరాగస్ చికెన్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, నిమ్మాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రౌన్ ఆనియన్స్, ఆస్పరాగస్, ఉప్పు, మిరియాల పొడి, లోటస్ స్టెమ్. ఆస్పరాగస్ చికెన్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. ఇప్పుడు అందులో నిమ్మాకు, చికెన్ ముక్కలు, బ్రౌన్ ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఆస్పరాగస్, లోటస్ స్టెమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత నీళ్లు పోసి కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో మిరియాల పొడి వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యామీ యామీ వేడి వేడి ఆస్పరాగస్ చికెన్ సూప్ రెడీ.